నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని, తిరిగి రాష్ట్రాన్ని విజయపథంలో తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి కలిగిన వారి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు రూరల్ పరిధిలోని కొండగుంట గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు మరియు వైసీపీకి చెందిన 60 కుటుంబాలు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సునీల్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. మాజీ సర్పంచ్ బత్తల శ్రీనివాసులరెడ్డి, బర్తల మల్లారెడ్డి, టీడీపీ గూడూరు మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో గూడూరు రూరల్ పరిధిలోని కొండగుంట పంచాయతీ పరిధిలోని మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు మరియు వైసీపీకి చెందిన 60 కుటుంబాల సభ్యులు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారని తెలిపారు. శ్రీనివాసరెడ్డి మరియు మల్లారెడ్డిల ఆధ్వర్యంలో కొండగుంట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైందని, ఈ క్రమంలో రూరల్ పరిధిలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, శ్రేణులు పనిచేయాలని కోరారు. సునీల్ కుమార్ గారు 2024 అభ్యర్థి. మీ అందరూ మల్లారెడ్డి కండి రోణయ్య, పిడలూరు కృష్ణారెడ్డి, అనిల్, కోతిపాక బాలయ్య, ఎక్స్ వార్డ్ మెంబర్, బాలయ్య, కోతిపాక రోణయ్య, ఎక్స్ వైస్ సర్పంచ్, ఒంటేల్ రమేష్, దయ, మిట్రగుంట పోలయ్య, ఒంటేరు పోలయ్య, మిట్రగుంట పోలయ్య, కొంతం రామయ్య, కోతిపాక చిట్టుబాబు, కోతిపాక చిట్టుబాబు, గుండుపాక రామయ్య, కొంతం కిషోర్, కొంతం కిషోర్, కొంతం పెంచలయ్య, కొంతం పెంచల ప్రసాద్, మల్లారెడ్డి, అలాగే ఒక మంచి లాయరు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా గతంలో మాతో కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే. కానీ ఎందుకో నా పైన బాధో లేదా ఎదుర్కొన్న బాధో వాళ్ళు అట్లా పోయారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి స్వేచ్ఛ అక్కడ దొరుకుండదు, ఎందువల్లంటే ఆ పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ కూడా మేము ఆహ్వానం, వాళ్ళకన్నా ముందు మేమే పిలిచాం, సేనన్న మల్లారెడ్డిన మీరు రాండి పార్టీలోకి. నేనే చాలాసార్లు ఆహ్వానించా. అలాగే మా రాజు గారు, భాస్కర్ గారు, మా సేనన్న గారు కూడా వాళ్ళతో మాట్లాడారు. ఈరోజు ఆ యొక్క కొండగుంట గ్రామం అంతా కూడా ఒకటైపోయింది. ఇక అక్కడ తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి తిరుగులేదు, మంచి మెజార్టీ తీసుకొస్తారు. ఎందుకంటే సేనన్న మల్లారెడ్డి అన్న మంచి అనుభవం ఉంది రాజకీయాల్లో, ఎలక్షన్ ఏ విధంగా చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. అట్లాగే సేనన్నతో పాటు వాళ్ళ భార్య గారు ఇందిరమ్మ గారు ఆమె కూడా పార్టీలో జాయిన్ అయితే, ఎక్స్ సర్పంచ్ గారు ఆమె కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే చాలా సంతోషం. ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు
మీరు చూస్తున్నారు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఒక అవకాశం అని చెప్పి చాలామంది మనం అందరూ కూడా గెలిపించాం. కానీ గెలిచిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు ప్రజావేదికత కూల్చివేత నుంచి ఇప్పుడు దాకా కూడా అంతా రౌడీజాలు, అలాగే మోసాలు, దగాలు, అబద్ధాలు చెప్పడాలు, పైపించడాలు, తప్పుడు కేసులు పెట్టడాలు, అవన్నీ కూడా విధ్వంసకరమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మనం ధైర్యంగా ఓడిపోయినప్పటి నుంచి ఈ 4 సంవత్సరాలు 8 నెలలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి ఎవరికి భయపడకుండా ఏ కేసులకి రాజీ కాకుండా పోరాడాం కాబట్టి ఈరోజు ఇక్కడ గూడూరులో నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు పెట్టుకొని ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నాం. లేకపోతే నడిపించే పరిస్థితి లేదు వాళ్ళు పెట్టేటువంటి టార్చర్కి దానికి. అయితే నేను తెలియజేస్తున్నా మీకు, నేను స్థానికుడిని, ఇక్కడ పుట్టినోడిని, మీ సొంతోడిని. మీరు ఎప్పుడన్నా మా ఇంటికి రావచ్చు, నాతో మాట్లాడవచ్చు, కోపం ఉంటే అరవచ్చు, తిట్టచ్చు, మళ్ళీ నన్ను క్షమించవచ్చు. కానీ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ ఊరో ఒకసారి ఆలోచించుకోండి. వేసాం, గెలిపించాం, కానీ ఎప్పుడన్నా మన గ్రామానికి వచ్చి మన ఊర్లో తక్కడ మట్టే వేసానా? తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. భోగి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో ప్రజలందరూ తమ నివాసాల ముందు భోగి మంటలు వేశారు. పలు కూడళ్ల వద్ద స్థానిక యువకులు పలు రకాల పనికిరాని వస్తువులు, కొయ్యలు, కర్రలతో భోగి మంటలు వేసి భోగి పండుగ ఆనందంగా జరుపుకున్నారు. బంధుమిత్రులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. I am fire. I am the fire. I will fight. Purple fire. My million, not you, my man. My million, అయ్యో అది పైన ఉంది. వేసి డీజల్ అయిపోయిందా? టీడా ఏంది లేదా హ్యాపీ భోగి చెప్పండి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ వీరుగాడు, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. ఫస్ట్రేషన్
పేదవాళ్లు కూడా ఆనందంగా పండుగను జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో పేద ప్రజలకు కోళ్లు అందిస్తున్నామని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని గాంధీనగర్లో భోగి పండుగ సందర్భంగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గాంధీనగర్లో భోగి పండుగ సందర్భంగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోళ్లు పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని పేద ప్రజలకు కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి పండుగ ప్రతి పేదవాడు అందంగా జరుపుకునేందుకు సంక్రాంతి కానుక ఇచ్చేవారని ఇప్పుడు అది లేదని గుర్తు చేశారు. పేదవాళ్లు కూడా భోగి పండుగ ఆనందంగా జరుపుకోవాలని మా నాయకుల సహకారంతో కోళ్లు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్, వాటంపేట శివకుమార్, రమేష్ రెడ్డి, రత్నయ్య, వెంకటేశ్వర నాయుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడమ్మా అది కూడా గౌరవం ఓకే ఎప్పుడు సక్సెస్ఫుల్ జనాలు మొత్తంగా ఫోటో తీసుకొని వద్దులేదు కూడా గుర్తు పెట్టుకోండి మా బాగా మీరు గమ్మున్నా నేను చెప్పేస్తాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు ఉదయ్ కుమార్ గారికి, అలాగే మా తమ్ముడు మాజీ కౌన్సిలర్ వాటంబేడి శివకుమార్ గారికి, అలాగే రమేష్ నాయుడు గారికి, రమేష్ రెడ్డి గారికి, రత్నయ్య గారికి, అలాగే మా వెంకటేశ్వర నాయుడు గారికి, వెంకటేశ్వరాచారి గారికి, అలాగే శంకర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి గూడూరు నియోజకవర్గ టౌన్లో ఉన్నటువంటి నా ఎస్టీ సోదర సోదరీమణులకు, మిగతా వారందరికీ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మా సోదరులంతా కూడా కలిసి రేపు భోగి పండుగ అందరం కూడా మంచి దోశలు వేసుకొని చికెన్ వండుకొని తినాలా. పేదోళ్ళు కూడా అంటే పండగ అంటే గొప్పవాళ్ళకి పండగ, అది మనం లేదు. అది గ్రహించే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మీకు సంక్రాంతి వస్తే ఒక సంచి ఇచ్చేవాడు, గుర్తుందమ్మా? ఈరోజు ఉందా సంచి? మీక 4 సంవత్సరాలు ఇస్తున్నారు మీక. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసి మా పేదోళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చికెన్తో తినాలా దోశ అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మీకు దోశపిండి కవరు, ఒక కోడి 2 ఇస్తున్నారు తల్లులారా. కాబట్టి ప్రశాంతంగా రేపు ఉదయాన మీ భోగిలో బ్రహ్మాండంగా ఈ యొక్క కోడిని బాగా కాల్చి బాగా రుచికరమైనటువంటి వంటకాలు చేసుకొని అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ, మీరు మీ బిడ్డలు అందరూ కూడా బాగా తిని ఆ దేవుడి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు అవ్వాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి భోగి పండుగ సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తేనే మనకి నిజమైన పండగ పేదోళ్ళకి. లేకపోతే చూస్తున్నారు ఎదురు ఎట్లుందో పరిస్థితి ఈ రాష్ట్రం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి మనందరికీ కోరుతుంటా. తమ్ముడు ఉదయ్ చెప్పినట్టు మీరు మాకెంత కోఆపరేట్ చేస్తే, మీరు మాకెంత సహాయం చేస్తే మేమంత నమ్మకంగా మీకు పనిచేస్తాం, ఖచ్చితంగా పనిచేస్తాం. ఈరోజు ఈ గూడూరులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే. ముఖ్యంగా స్థానికుల్ని, ఇక్కడ ఉండే వాళ్ళని కాదని వేరే వాళ్ళని మీరు ఎన్నుకున్నందువల్ల జరిగిన పరిస్థితి. ఇక్కడికి వచ్చే ఎమ్మెల్యేలు ఇక్కడ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు
వాళ్ళకేదో ఆ రోజు ఒక అవకాశం అని చెప్పి మనం ఇచ్చేసాం. ఎప్పుడు వచ్చాడు ఎమ్మెల్యే పక్క ఏమ్మా మీతో మాట్లాడా, ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు కూడా రాపురాయని తీసుకొచ్చి ఇక్కడ పోటీకి పెడుతున్నారు. అంటే మీరు ఆలోచించుకోండి, మనం గూడూరోళ్ళం, మనం స్థానికులం, ఇక్కడ ఉండేవాళ్ళం. ఏదైనా ఆపదొస్తే మేమందరం కూడా మీకు అందుబాటులో ఉండేవాళ్ళం. ఏ విధంగా కూడా ఆలోచించండి. మీకు ఒకటి రాబోయే ఎలక్షన్స్లో స్థానికుడికి టూరిస్ట్కి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. మీకు స్థానికులు కావాలా టూరిస్ట్ కావాలా? ఏమ్మా స్థానికులు కావాలా టూరిస్ట్ కావాలా? చెప్పాలా? మీరు చెప్పాలా? కాబట్టి మీరు ఇక్కడ ఉండే వాళ్ళకి లోకల్ని గుర్తించి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి కోరుకుంటూ, పోయినసారి చేసిన తప్పు ఈసారి మళ్ళీ చేయొద్దని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుని. గత ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండిన అనేక సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసిందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలను కోరారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దివిపాలెం పంచాయతీలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నేతృత్వంలో భవిష్యత్తుకి గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా దివిపాలెం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం భవిష్యత్తుకి గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో భాగంగా ప్రజా సదస్సు నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోగిమంట వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవోల జిరాక్స్ కాపీలను భోగిమంటల్లో వేసి టీడీపీ నాయకులు వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, తాను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, స్థానికంగా నివాసం ఉంటున్న తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కవరి ఓకే అమ్మా, అమ్మా చూడమ్మా. చంద్రకళ, జయలక్ష్మి, అన్నం జయలక్ష్మి, అన్నం జయలక్ష్మి, ఓకేనా? ఆదిశేషమ్మ, మా జయలక్ష్మి వచ్చిందా? ఆదిశేషమ్మ ఓకేనా? మర్దులే అనూష, 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 లక్ష్మి, షేక్ దర్శనమ్మ, షేక్ దర్శనమ్మ, తేజ, తేజ, తేజ. రద్దు చేయాలి చీకటి జీవోలని, రద్దు చేయాలి చీకటి జీవోలని, రద్దు చేయాలి చీకటి జీవోలని, రద్దు చేయాలి. ఓట్ దివాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఓట్ దివాలి డాక్టర్ పల్లిశ్రీ నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రద్దు చేయాలి చీకటి జీవోలను వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం గొంగల్ రోడ్డు వేసింది ఆయనే. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మహిళలు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నామా. చాలా సంతోషం. గతంలో ఎక్కడ కూడా ముగ్గురు పోటీలు రకరకాలుగా పెడతారు, కానీ ఎస్టీ కాలనీలో ఎవరు సామాన్యంగా పెట్టరు. కానీ మేమేంటంటే ఈసారి ఖచ్చితంగా ఎస్టీ కాలనీలో ముగ్గురు పోటీలు పెట్టాలా, వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలా, వాళ్ళందరూ కూడా పండుగ రోజు ముగ్గులు వేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టాం. ఈ ముగ్గుల పోటీలో దాదాపు 70 నుంచి 80 మంది మహిళలు పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే దాంట్లో కూడా ముఖ్యంగా ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, కన్సలేషన్ 2 ప్రైజులు కూడా ఏర్పాటు చేశాం. అలాగే ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా చీరలు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ సొంత సోదరుడుగా మీకు నేను ఆ చీరలు ఇస్తున్నానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాను. తల్లారా చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది ఈ విధంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొని అంత ఉత్సాహంగా ఉన్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి పండగ వాతావరణంలో ఖచ్చితంగా మీరు కూడా పండగ చేసుకోవాలా. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు సంచించేవాడు, ఏమా చంద్రన్న కాని గుర్తుందా, మీరు కూడా పండగ చేసుకోండి, గొప్పలే కాదు డబ్బుకోమని ఇచ్చేవాడు. ఇప్పుడు ఇస్తున్నారమ్మా, ఇస్తున్నారా తల్లి తర్వాత? కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా నన్ను కూడా ఆశీర్వదించండి. మీ అందరూ ధర్మాన మళ్ళీ ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని సోదరులు మా రాజన్న ఇంకేమైనా ఉంటే సమస్యలు ఉంటే అవి కూడా ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా మా ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు ఎలక్షన్స్ వస్తాయి, 2-3 నెలల్లో. కాబట్టి దయచేసి ఎవరేం చెప్పినా నమ్మొద్దు. వస్తారు, అబద్ధాలు చెప్తారు, మళ్ళీ కనిపించరోళ్ళు. మేము ఏ సమస్య వచ్చినా పోరాడేది మేము తప్ప ఎవరు లేదు. మేము ఎవరినా గెలిచినా మీతోనే ఉంటాం, మీ సమస్య మీద పోరాడుతూనే ఉంటాం. గూడూరు గ్రామ దేవత తాళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని నియోజకవర్గ ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. భోగి పండుగ ముందు రోజు సాయంత్రం గూడూరు పట్టణ శివారు ప్రాంతంలోని గూడూరు గ్రామ దేవత తాళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద నుంచి అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఎమ్మెల్యే వరప్రసాద్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మలు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ గ్రామదేవత తాళ్ళమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ అమ్మవారి గ్రామోత్సవం పట్టణంలోకి వచ్చిందని, అనంతరం భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తుందని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరారు. ఎంతో వేడుకతో సంబరాలతో గూడూరు ప్రజలు భోగి మంటలు వేసుకుని, అది వేసుకునే ముందు గ్రామ దేవత అయిన తాళ్ళమ్మ తల్లికి అందరూ కూడా వందనాలు చేసుకుని, వారికి చేయవలసినవన్నీ కూడా సక్రమంగా చేసుకుని, ఆ తరువాత ఈ గ్రామ దేవతని తాళ్ళమ్మ తల్లిని
ఊరంతా కూడా తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరు కూడా దర్శనమిచ్చి వస్తారు. దాని ఉద్దేశం ఏమిటంటే సంవత్సరం పొడుగునా ప్రజలందరూ కూడా సంతోషంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ తల్లి దీవెనలకు రాని వాళ్ళకు కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ చక్కటి గ్రామోత్సవాలు ఇది ప్లస్ ఈ సంక్రాంతి సంబరాలు కూడా చక్కగా జరుపుకుంటున్నారు కనుక ఈ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన తాళ్ళమ్మ దేవస్థానం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే ఈ తాళమ్మ తల్లి ప్రతి భోగి ముందు రోజు ఊరేగింపుగా మన గూడూరు పట్టణంలో తిరగటం జరుగుతుంది. ఆ తల్లి బయలుదేరినప్పటి నుంచి భోగి మంటలు ఊర్లో ఎంటర్ అయినప్పటి నుంచి భోగి మంటలు వేయటం మొదలు పెడతారు. అందరూ కూడా శుభాలు జరగాలని, ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని, పట్టణంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుంటూ గూడూరు పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన గూడూరు పట్టణ గ్రామోత్సవంలో అమ్మవారి తాళమ్మ అమ్మవారి గ్రామ దేవత సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. అందరూ అమ్మవారి కృతజ్ఞ ప్రాజ్ఞులై వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలియపరుస్తున్నాను. దానికి సఫిషియెంట్ పోలీస్ బందోబస్తు కానీ ఏమి కావాలో అది మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఊరు ఎలాంటి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందవలసిగా కూర్చున్నాం. గూడూరు పట్టణ శివారు ప్రాంతంలో వెలిసి ఉన్న గూడూరు గ్రామ దేవత శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గూడూరు గ్రామ దేవత శ్రీ తాళ్ళమ్మ అమ్మవారి గ్రామోత్సవం పట్టణంలో ప్రవేశించిన అనంతరం గూడూరు పట్టణ ప్రజలు భోగి మంటలు వేసి భోగి పండుగను నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో శ్రీ తాళ్ళమ్మ అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి ట్రాక్టర్పై కొలువు తెచ్చి మేళతాళాలతో తప్పెట్ల మూతతో అంగరంగ వైభవంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని దేవస్థానం పాలక మండలి సభ్యులు నిర్వహించారు. అమ్మవారి గ్రామోత్సవంతో సంక్రాంతి పండుగలు గూడూరు పట్టణ ప్రజలకు ప్రారంభమయ్యాయి.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని వైష్ణవ దేవాలయాల్లో తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చిన్నకేశవ స్వామివారి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. పట్టణంలోని క్రీడాభిమానులందరూ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. The target is 90 for Srikanth. క్యాచ్ బ్యాడ్ లక్ సాగర్ కూడా యంగ్ క్రికెట్ ప్లేయర్స్ని నెల్లూరులో తయారు చేస్తున్నారు. బ్యాడ్ లక్ అన్న మీరు అప్పుడైతే పెట్టేస్తున్నారు. బాలా నువ్వు కూడా ఉండే బాల్ ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.